వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మానుగుంట మహీధర్ రెడ్డికి టీడీపీ రెడ్ కార్పెట్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే డిస్కస్ చేయబోతాం. ఈరోజు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు కాన్స్టిట్యున్సీ అనేది ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉంటుంది. రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది కందుకూరు కాన్స్టిట్యున్సీలో. అలాంటి కందుకూరు ఎప్పుడు కూడా మానుగుంట మహీధర్ రెడ్డి కారణంగా, అలాంటి వ్యక్తి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా చేసిన కారణంగా వార్తల్లో నిలిచింది చాలా సందర్భాల్లో. ఆయన కాంగ్రెస్ నుంచి పలు కీలక పదవుల్లో పనిచేశాడు. మంచి రెప్యుటెడ్ ఫ్యామిలీ. తన తండ్రి హయాం నుంచి కూడా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. సో, అక్కడి నుంచి కూడా తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువాలిటీ. ఎక్కడా కూడా పెద్దగా అవినీతి మరకలు లేని వ్యక్తిగా మానుగుంట మహీధర్ రెడ్డి. సో, అలా తనకంటూ ఒక డిఫరెంట్ రాజకీయాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఒక ఇండిపెండెంట్ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారాయన. అంత క్రెడిబిలిటీ ఉండింది ఆయనకు కానీ, ఆయన ఫ్యామిలీకి కానీ, ఆయన చేసే రాజకీయాలకు గానీ. తర్వాత వైసీపీ నుంచి చూస్తే మనకి కాంగ్రెస్ నుంచి మహీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నా వైసీపీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత పోతుల రామారావుని ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. పోతుల రామారావు 14లో ఎమ్మెల్యే అయితే, ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలిచిన తర్వాత వాళ్ళు గొట్టిపాటి రవి, పోతుల రామారావు వీళ్ళంతా టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నుంచి 2019 ఎన్నికల్లో మానుగుంట మహీధర్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి మరీ ఆయన కన్విన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ ఆయన రావడానికి కూడా ఆ రోజు ఇష్టపడకపోయినా, జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ నాకు సెట్ అవ్వని చెప్పినా, జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ చేసి ఆయన్ని పార్టీలోకి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో అంటే ఆ టైంలో 2019లో ఆయన గెలిచారు కూడా. గెలిచిన తర్వాత మహీధర్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. అప్పుడున్న ఈక్వేషన్స్‌లో అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఆయనకు అంత క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి. సెకండ్ ఛాన్స్‌లో అయినా మంత్రి పదవి వస్తుందనుకున్నారు. ఆయన అభిమానులు కూడా ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలా. మనం జిల్లాలో చూస్తే రెండోసారి మేరుగు నాగార్జునకి ఇచ్చినట్టున్నారు. బాలినేని తీసేసి ముందుగా బాలినేని అండ్ ఆదిమూలం ఉన్నారు మంత్రులుగా. ఆ తర్వాత బాలినేని తీసేసిన తర్వాత మేరుగు నాగార్జునకి ఇచ్చారు ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి. అంతేగాని అటు మహేందర్ రెడ్డి మీద అయితే ఫోకస్ పెట్టలా. సో, ఆయన పార్టీ అధికారంలో ఉన్న చాలా సఫికేషన్ ఫీల్ అయ్యారనే చర్చ కూడా ఉండింది ఆ రోజున. ఇక వేరేయాజ్ ఆయన 2024 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆయన టీడీపీలోకి వెళ్తారనే ప్రచారం చాలా సీరియస్‌గా జరిగింది. టీడీపీ నేతలు కూడా కొంతమంది ఆయన్ని సంప్రదించారనే ప్రచారం కూడా జరిగినప్పటికీ, బట్ మానుగుంట మాత్రం ఎప్పుడు కూడా బయటకొచ్చి తన పొలిటికల్ లైఫ్ గురించో, భవిష్యత్తు గురించి ఎక్కడ మాట్లాడిన సందర్భం అయితే లేదు. ఇక వైసీపీ కూడా ఈసారి 2024 వచ్చేటప్పటికి మహీధర్ రెడ్డిని పక్కన పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అది ఆయన అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. పక్కన పెట్టి ఎక్కడి నుంచో మసూదన్ రావుని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్‌లో. ఈ షఫ్లింగ్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన షఫ్లింగే జగన్మోహన్ రెడ్డిని దెబ్బేసింది. అందులో కందుకూరు లాంటి చోట జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్‌లో చేసిన ప్రయోగం ఇంకా దెబ్బేసింది ఆ పార్టీని. అందుకే ఆ కాన్స్టిట్యున్సీలో సరైన నేత ఇప్పటికీ దొరకని పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డికి. మరోవైపు చూస్తే ఈ సిట్యుయేషన్ ఆయన హర్ట్ చేసింది ఆయన అభిమానులు. అందుకే ఆయన సాలిడ్‌గా, సైలెంట్‌గా ఉండిపోయారు. అదే సమయంలో టీడీపీ ఇంటూరు నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చింది. ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక ఇప్పుడు చూస్తే ఇంటూరు నాగేశ్వరరావు పెర్ఫార్మెన్స్ సంబంధించి కొన్ని విమర్శలు వస్తా ఉన్నాయి. ఎస్పెషల్లీ కందుకూరు కేంద్రంగా జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, ఆ ఇష్యూ ఒక వ్యక్తి మరణానికి కారణం తిరుమల నాయుడు మరణానికి కారణం అవ్వడం గాని, సో, అలా కమ్మ వర్సెస్ కాపు అనే ఈక్వేషన్ పూర్తి స్థాయిలో వైరల్ కావడం, సాక్షాత్తు పార్టీ అధిష్టానమే వాళ్ళకి అండగా నిలబడతాం ఆ ఫ్యామిలీకి, లక్ష్మీనాయుడు ఫ్యామిలీకి. అంతేకాదు కంపెన్సేషన్ కూడా ప్రభుత్వాన్ని ఇవ్వడం గాని, ఈ ఇష్యూ మొత్తాన్ని ఇంత రప్చర్ అవుతా ఉంటే, ఇది కొంతమంది కాపు సంఘాల నేతలు కూడా చాలా సీరియస్‌గా తీసుకొని దాసరి రాము లాంటి వాళ్ళు జనంలోకి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని బదనాం చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా చాలా భయంకరంగా బదనాం చేసే ప్రయత్నం చేశారు. అయితే అంత దూరం ఈ ఇష్యూ వెళ్తుంటే అసలు ఎమ్మెల్యే ఏం చేశారనే క్వెషన్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటూరు నాగేశ్వరరావుకి సంబంధించి చాలా విమర్శలొచ్చాయి. ఇంత జరుగుతా ఉంటే ఆయన ఎందుకు ఈ ఇష్యూని సెటరేట్ చేయలేదు అనేసి. సో, ఈ విషయంలో ఆయనకి చంద్రబాబు నాయుడు కూడా క్లాస్ తీసుకున్నారన్న చర్చ కూడా నడిచింది అప్పట్లో. అయితే ఆయన మాత్రం ఎక్కడికక్కడ వివరణిచ్చే ప్రయత్నం చేశారు గానీ, బట్ ఆయన మీద అదే క్యాంపెయిన్ నడుస్తా వచ్చింది. అయితే ఇదే సమయంలో ఇక్కడ ఈసారి పూర్తి స్థాయిలో ఒక మంచి నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేయాలని టీడీపీ అనుకుంటా ఉంది. ఈ క్రమంలోనే మహీధర్ రెడ్డి మీద టీడీపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందని కూడా చెప్తున్నారు. టీడీపీలో కొంతమంది జిల్లాకు సంబంధించిన నేతలు మహీధర్ రెడ్డితో టచ్‌లోకి వచ్చారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే కాంట్రోవర్షియల్ పర్సన్ ఆయన. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు. అదే స్థాయిలో ఒక క్రెడిబిలిటీ మెయింటైన్ చేస్తా ఉంటారు. ఈ రప్చరింగ్, ఈ రాజకీయాల్లో అవినీతి ఇట్లాంటి వాటికి ఎప్పుడు కూడా సరిపడని వ్యక్తిత్వం ఆయన. అందుకనే మహీధర్ రెడ్డికి ఈరోజు ఆయన పార్టీలోకి వస్తానంటే, ఆయనకి రెడ్ కార్పెట్ ఏసేందుకు కూడా టీడీపీ సిద్ధంగా ఉందనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మహీధర్ రెడ్డి ఎంతవరకు టీడీపీ వైపు చూసే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ ఇంటూరు నాగేశ్వరరావు అండ్ బ్యాచ్ వాళ్ళ అనుచరులు కూడా మహీధర్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది గానీ,
బట్ పార్టీ అధిష్టానం ఇలాంటి వ్యక్తుల మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తుందన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. లెట్స్ సీ మరి గ్రౌండ్ రియాలిటీస్లో నిజంగా అది వాస్తవం అవుతుందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.